హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి విలేజ్‌లో ఉండే వాళ్ళు కూడా బిజినెస్ ఐడియాస్ అనేది నేనైతే షేర్ చేస్తున్నాను. 20 ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటా అండి. నాకు తెలిసిన ఈ 20 ఐడియాస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో మీకు ఏదో ఒకటైనా కూడా మీకు అనుగుణంగా అంటే మీకు తగ్గట్టు మీరు గలిగినది కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఎలా అయినా సరే ఎవరు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక బిజినెస్ లాగా చేసుకోవడానికి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నా అండి. మీరు వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేసేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చెప్పేదన్నీ దానికి బడ్జెట్ అనేదంటూ ఏమీ చెప్పట్లేదండి. ఎంత అవుతుంది ఏం కథ అని జస్ట్ ఒక ఐడియాస్ మాత్రం ఇస్తున్నాను. ఎందుకంటే ఇది మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క దాని గురించి నేను డీటెయిల్‌గా మీకు వీడియో చేసి వీడియో అయితే పెడతాను. ఎందుకంటే దీంట్లో వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. నేను మీకు జస్ట్ ఒక ఐడియా కోసం ఇలా మొత్తం చెప్తానండి. ఇక ఫస్ట్ వచ్చేసి జూట్ బ్యాగ్ మేకింగ్ అండి. ఇది ఒకప్పుడు పాత ఓల్డ్‌గా అనిపిచ్చేది. కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది గదా! ఎక్కువగా ప్లాస్టిక్ అలాంటివి యూజ్ చేయకుండా బ్యాగులు ఇలా జూట్ బ్యాగులయితే చాలా బావుంటాయి. మీరొకసారి ట్రై చేయండి. ఇది గూడా చేయడం గూడా చాలా సింపులే. అమౌంట్ గూడా ఎక్కువగా పెట్టాల్సిన అవసరం గూడా ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్లోర్ మిల్ అండి. ఇవొచ్చేసి మనము హ్మ్, ఒకప్పుడు పాతకాలంలో ఊర్లల్లో ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కూడా అన్ని ప్యాకెట్‌ల్లో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి కాబట్టి ఎక్కువగా మిల్లులనేది కనిపించట్లేదు. కాబట్టి మీరు ఇప్పుడు చిన్న చిన్నవి గూడా వస్తున్నాయండి. అలా మిల్లులు చిన్నది గూడా తెచ్చుకొని మీరు కారం పొడి అంటే పొడులన్నీ పట్టి మీరు సేల్ చేసేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మిల్లు ఒక్కటి పెట్టుకున్నా కూడా మీ దగ్గరికే వచ్చి వాళ్ళు మిల్లు పట్టించుకోవడానికి కిలోకి ఇంత అని అమౌంట్ కూడా ఇస్తారండి. ఇది కూడా చాలా బావుంటుంది ఊర్లలో. ఇక పండగల టైంలో చాలా బిజినెస్ అయితే జరుగుతుందండి. మామూలుగా కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు రొట్టెలు తయారు చేస్తారు కదా! రొట్టెల కోసం కూడా పిండి పట్టించుకోవడానికి కూడా ఇక్కడికే వస్తారు ఫ్లోర్ మిల్లు. ఇలా చాలా పిండులు కావాల్సినటువన్నీ ఇక్కడ హోమ్‌మేడ్‌గా కాబట్టి ఎక్కువగా ఇలా మనం మిక్సీలో అలా వేసుకోలేం కాబట్టి ఇలా మిల్లులయితే చాలా బాగా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది ఎప్పుడుకు కూడా బిజినెస్ అనేది ఎప్పుడు డౌన్ అయితే అవ్వనే అవ్వదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇప్పుడు అందరూ అన్ని కల్తీ ఫుడ్సే తింటున్నారు కాబట్టి ఆర్గానిక్ అంటే మనకు ఆర్గానిక్ ఫుడ్ అనేది దొరకడమే కష్టమైపోయింది. అలా మీరు మీకు పొలం ఉన్నా లేకపోయినా అంటే గుత్తగా తీసుకొని లేకపోతే మీ ఇంటి ముందర ఖాళీ స్థలం ఉన్నా కూడా ఎక్కువగా అవసరం లేదండి. మీరు ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే కానీ మీరు ఇంటి ముందర ఖాళీ స్థలం తీసుకొని దాంట్లోనే ఉన్న కొంచెం ప్లేస్‌లోనే మీరు వెజిటబుల్స్ ఏసి ఎక్కువగా మందులు కొట్టకుండా నేచురల్‌గా అంటే ఇంట్లో దొరికే వేస్టేజ్‌తోనే మీరు ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే చాలా టైం పడుతుంది గానీ వెజిటబుల్స్ అయితే ఈజీగానే గ్రో అవుతాయండి. ఇలా కూడా మీరు బిజినెస్ అనేది మీ ఇంటి పక్కనోళ్ళకు అలాగే కొంచెం మార్కెట్ ఉంటే మీరు ఎక్కువ కిలోలు కూడా అవసరం లేదు. అదొక కిలో అయినా గానీ మీరు హోల్‌సేల్‌గా కూడా ఇచ్చేయొచ్చు. అలాగే ఒకేళ మీరు ఇంట్లోకి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మనీ మేము మిగిలిచ్చినట్టే కదా! అంటే సంపాదించినట్టే అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కిరాణా షాప్ అండి. కిరాణా షాప్ అంటే కిరాణా షాప్‌లో ప్రతి అంటే బజారు అంటారు కదా! ప్రతి ఏరియాకు ఒక కిరాణా షాప్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం అన్ని పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లకెళ్ళి తెచ్చుకోలేం కదా! కొన్ని ఐటెమ్స్ కావాలన్నప్పుడు మన ఏరియాలో అంటే మన సందులో ఉండే కిరాణా షాప్‌కయితే కంపల్సరీ వెళ్తాము. అలా మీరు కూడా ఇలా కిరాణా షాప్ అయితే అన్నీ ఉండే విధంగా చూసుకోండి. ప్రతి ఒక్క చిన్న ఐటెమ్స్ ఉండే విధంగా చూసుకోవడం వల్ల మనకు ఇదైతే చాలా బాగా అయితే అవుతుంది. ఇక ఫిష్ ఫార్మింగ్ అండి. రొయ్యలు అలా చాలా చేసుకోవచ్చు. ఇది ఫిష్ ఫార్మింగ్ గూడా ఒక చెరువు లాంటిది. ఇప్పుడు చిన్న చెరువు లాంటి దాంట్లలో గూడా మీరు చేసుకోవచ్చండి. ఇలా ఫిష్ ఫార్మింగ్ గూడా. అంటే ఇది కూడా ఆర్గానిక్‌గా చేసుకోవడం వల్ల ఎక్కువగా దాంట్లోకి వేసే మందులు వేయకుండా ఆర్గానిక్‌గా చేసుకోవడం వల్ల కూడా ఇది కూడా మంచిగా మనీ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులకైతే ఇంట్లో ఉండి కూడా పుట్టగొడుగులను తయారు చేస్తున్నారు కదా! ఇది గూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఒకప్పుడు పుట్టగొడుగులంటే మనకు బయట కనిపిచ్చేది. ఆ సీజన్ అప్పుడే ఉండేవి. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టగొడుగులు ఫ్రెష్‌గా దొరుకుతున్నాయండి. అలా మీరు ఒకసారి దీనికి కోర్స్ లాగా కూడా ఉంటుంది. వీటిని మీరు చూసుకొని, నేర్చుకొని కూడా ఇంట్లో ఇదైతే చాలా మంచి బిజినెస్ అండి. ఓపికతో చేసుకొని అంటే తెలుసుకొని చేసుకుంటే ఇక నెక్స్ట్ వచ్చేసి డైరీ ఫార్మింగ్ అండి. ఇదైతే మనకు ఆహ్, ఇది గూడా చాలా బావుంటుంది. దీంట్లో 2 విధాలుగా చేసుకోవచ్చండి మీరు. ఓన్లీ ఒక బూత్ అంటే పాల కేంద్రం అంటారు చూడండి. అంటే మనం అందరి దగ్గర నుంచి మనం పాలు కలెక్ట్ చేసి వేరే వాళ్ళకి సేల్ చేయడము. హోల్‌సేల్ లాగా అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు బర్రెలు అంటే బర్రెలు ఉంటే మీరు బర్రెల ద్వారా గూడా పాలను మీరు ఇలా కేంద్రానికైనా పోసుకొని గూడా మీరు ఎక్కువగా అమౌంట్ అయితే సంపాదించుకోవచ్చండి. అది ఎలా అయినా సరే మీరు పాలకు సంబంధించినది ఇదండి.
ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా చదువుకొని ఉంటే అంటే 10థ్ క్లాస్ వరకు చదువుకున్నా కూడా మీరు 10థ్ క్లాస్ పిల్లల వరకైనా మీరు ట్యూషన్ అయితే చెప్పుకోవచ్చు. ఇక ఊర్లలో ఎక్కువగా అమౌంట్ పెట్టరు ట్యూషన్‌కు. కాబట్టి ఇప్పుడు అందరూ చదువుకు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఒకప్పుడైతే తక్కువగా ఇచ్చేవారు. ఇప్పుడు చదువు గురించి కాబట్టి కొద్దిగా ఎక్కువనే ఇస్తారు. కానీ ట్యూషన్‌కి ఎక్కువ మంది పిల్లలు వచ్చే విధంగా అలాగే మీరు మంచిగా చెప్తున్నట్టు ప్రతి మీ ఊర్లో ఉన్న స్కూల్ ఉంటుంది కదా! అలా స్కూళ్ళలో కూడా చెప్పారనుకోండి ఆటోమేటిక్‌గా నేను ట్యూషన్ చెప్తానని చెప్తే ఆటోమేటిక్‌గా మీకు చాలామంది పిల్లలైతే వస్తారు. ఈ ట్యూషన్ కూడా బావుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మొబైల్ రిపేరింగ్ అండి. మొబైల్ రిపేరింగ్‌కొచ్చేసి ఇప్పుడు మొబైల్ లేకుండా ఎవరు ఉండట్లేదు కదా! చిన్న పిల్లల కానుంచి కూడా మొబైల్ ఉంటుంది. ఈ రిపేరింగ్ అనేది మీరు ఒకసారి నేర్చుకుంటే ఈ మొబైల్ రిపేరింగ్ షాప్ కూడా చాలా బావుంటుందండి. ఊర్లలో చిన్న చిన్న పల్లెటూర్లలో ఉండదు కదా! మొబైల్ రిపేరింగ్ షాప్. మన సిటీకెళ్ళి చేపించుకోవాల్సొస్తుంది. అలాంటప్పుడు మీరు నేర్చుకొని ఒక 1 ఇయరో, 6 మంతో ఎంత ఉంటుందో అలా మీరు నేర్చుకొని దీన్ని మీరు ఈ ఊర్లో పెట్టుకోండి. దాని ద్వారా మీకు వాళ్ళకు ఊర్లో జనాలకు కొన్ని చిన్న చిన్నవి కూడా తెలీవు. అలా చిన్న చిన్న వాటికి కూడా అంటే ఎక్కువ అమౌంట్ తీసుకోకపోయినా చిన్న చిన్నవి చిన్న చిన్న వాటికి కూడా మీరు అమౌంట్ పెట్టుకోవచ్చండి. చాలా బాగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పార్ట్ మేకింగ్ అండి. ఇది ఒకప్పుడు ఒక వృత్తిలాగా చేసేవాళ్ళు. అందరూ ఇప్పుడు చాలా తగ్గిపోయింది. కానీ ఇలా పార్ట్ మేకింగ్ గూడా చాలా మంచిదండి. మనకు కుండలనేది అంటే ఇవన్నీ డిజైనర్‌గా చేసుకోవచ్చు. లేకపోతే కార్తీక మాసంలో దీపాల్లాగా కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నైనా చేసుకొని కూడా పార్ట్ మేకింగ్ అంటే ఓన్లీ కుండలు ఒకటే కాదండి. మిగతావన్నీ అంటే మట్టితో చేసేటివి మొత్తానికి ఇలా మనం చిన్న చిన్నగా ట్రై చేసుకుంటూ కూడా నేర్చుకొని ఇలా బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇక ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ అండి. ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ అంటే మీకు ఒక ఆటో ఉన్నా, కారున్నా ఒకవేళ లేకపోయినా తీసుకొని దాన్ని మీ ఊర్లో తిప్పుకొని అలాగే సిటీలో నుంచి వాళ్ళకు కూడా తిప్పడం వల్ల అలా కాకుండా ఇప్పుడు యాప్‌లలో కూడా పెడుతున్నారు కదా! అలా కూడా మీ దగ్గర ఉన్న కారు కానీ, స్కూటర్ కానీ ఏదైనా కానివ్వండి అలా యాప్‌లో కూడా పెట్టి వాళ్ళు బుక్ చేసినప్పుడు మీరు యూజ్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చండి. ఇది కూడా చాలా బావుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి విగ్రహాల తయారీ అండి. ఇదొచ్చేసి ఎక్కువగా వినాయకుడు, అమ్మవారి విగ్రహాలు చాలా చేస్తూ ఉంటారండి విగ్రహాలు అంటే మట్టితోనే కాదు వేరే ఐటెమ్స్‌తో కూడా చేస్తూ ఉంటారు కదా! అంటే రాయి ఉంటుంది చూడండి. అలా రాయితో కూడా విగ్రహాలు చేస్తూ ఉంటారు. ఇలా మీరు ఏ ఐటెమ్‌తో చేసినా కూడా విగ్రహాల తయారు కూడా చాలా అంటే చిన్న చిన్న బొమ్మల కానుంచి కూడా ఎక్కువగా సేల్ అయితే అవుతూ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద విగ్రహాల వరకు కూడా సేల్ చేసుకోవచ్చు మనము. ఇక నెక్స్ట్ వచ్చేసి స్కూల్ కూడా చాలా అంటే ఇప్పుడున్న జనరేషన్‌కైతే చిన్న స్కూలు అంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కూడా ఓపెన్ చేసుకున్నా కూడా చాలా బాగా మంచిగా ఆదాయం అయితే వస్తుందండి. ఊర్లలో అయితే చిన్నగా అంటే నర్సరీ నుంచి ఫస్ట్, సెకండ్ క్లాస్ వరకు పెట్టుకున్నా కూడా చిన్నగా పెట్టుకున్నా మనకు స్కూల్‌లో మంచి ఆదాయం వస్తుంది. అందరూ చదువుకు ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కాబట్టి ఊర్లో కూడా మనకి ఇదైతే చాలా బాగా మంచిగా అయితే అవుతుందండి. ఇక స్టేషనరీ షాప్. ఇక స్కూల్ ఉందంటే స్కూల్ పక్కనే స్టేషనరీ షాప్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్‌గా మీకు మంచి బిజినెస్ అయితే అవుతుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం సిటీకెళ్ళి తెచ్చుకోలేము ఊర్లో ఉన్న వాళ్ళము. కాబట్టి అలాంటి టైంలో ఇలా స్టేషనరీ షాప్ పెట్టామనుకోండి అందరూ వచ్చి ఇంకా ప్రతి ఒక్కటి ఇక్కడే తీసుకుంటారు కాబట్టి ఇది కూడా మంచిగా సేల్ అవుతుంది. ఇక యూట్యూబ్ అండి. యూట్యూబ్ ఛానల్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీ ఊర్లో జరిగే పండగలకు అలాగే మీరు ప్రతిరోజు లేసే విధానం అంటే డైలీ వ్లాగ్స్ లాగా మీరు చేసే పిండి వంటలు, మీరు చేసే పనిని చూపించుకుంటూ ఇలా యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. కానీ కొద్దిగా ఓపిక అయితే ఉండాలి. ఇక మీరు చెప్పే విధానాన్ని బట్టి కొద్దిగా ఓపికతో స్టార్ట్ చేసుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి సేలింగ్ అండి. ఇది కూడా మంచిగా అంటే మామూలుగా ఎక్కువగా కల్తీ అయితే వస్తున్నాయి కదా! అలా కాకుండా ఆర్గానిక్‌గా అంటే పూలతో కర్పూరం అలా వేసి చేసుకొని సేల్ అయితే చేసుకోవచ్చు. అలాగే అప్పడాలు ఇది ఎప్పుడో పూర్వకాలం నుంచి జరుగుతూ ఉన్న బిజినెస్ అండి ఇది. అప్పడాలు, వడియాలు, బూడిద గుమ్మడికాయ వడియాలు ఇలా కూడా చిన్న చిన్న ప్యాకెట్‌లాగా చేసి మీ దగ్గర ఉన్న కిరాణా షాపులలో అలాగే సిటీలో ఉన్న కిరాణా షాపులలో కూడా అంటే ఒకసారి మాట్లాడుకొచ్చుకొని అలా హోల్‌సేల్‌గా కూడా వేయొచ్చు. చట్నీలు అంటే పచ్చడ్లు కూడా పెట్టి మీరు చిన్న చిన్న ప్యాకెట్‌లాగా చేసి పెట్టొచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చి బార్బర్ షాప్ అండి. ఇది కటింగ్ షాప్ ఈ కటింగ్ షాప్ అనేది ప్రతి ఒక్క ఊర్లో ఉంటుంది. కానీ ఇది నేర్చుకోవడానికి కొద్దిగా అంటే వాళ్ళైతే కొద్దిగా మంచిగా చేస్తారు. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా అయితే జరుగుతుంది. ఇక స్వీట్ షాప్ అండి. ఇక స్వీట్ షాప్ అంటే చెప్పాల్సిన అవసరం లేదండి. మనం హోమ్‌మేడ్‌గా చేసి స్వీట్స్ అన్నీ అలా ఒక చిన్న షాప్ లాగానే పెట్టుకోవచ్చు. మన ఊర్లో అయినా పెట్టొచ్చు. సిటీలో కూడా పెట్టుకోవచ్చండి. లేదు అనుకుంటే ఊర్లో అయినా కూడా
మీకు తెలిసిన వాళ్ళకు చేసి ఇవ్వడము, పండగలకు ఏదైనా ఫంక్షన్ టైంలో మంచిగా చేసి మీరు అమౌంట్ కూడా తీసుకోవచ్చు చేసినందుకు. అన్నీ వాళ్ళవే అయ్యుంటాయి. కానీ మనం చేసినందుకు కూడా మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు. అలా కూడా మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చండి. దాని ద్వారా మీరు మంచిగా క్వాలిటీగా మంచి టేస్టీగా చేస్తే ఆటోమేటిక్‌గా మీకు చాలామంది ఇలా ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. లేకపోతే మీరు ఒక చిన్న బండిలాగా లేకపోతే ఒక చిన్న మీ ఇంట్లో అయినా పెట్టుకొని ఇలా సేల్ చేస్తామని చెప్పినా కూడా సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి టీ సేలింగ్ బిజినెస్ అండి. ఇది హోటలే ఉండాల్సిన అవసరం లేదులెండి. హోటల్‌లో అయినా మీరు మంచిగా టీ పెట్టడం నేర్చుకొని హోటల్‌లో కూడా మీరొక జాబ్ లాగా కూడా చేయొచ్చు దీన్ని. లేదు అనుకుంటే ఇప్పుడు టీలో కూడా చాలా రకాలున్నాయి గదా! ఒకప్పుడైతే సొంటి టీ అనేది కూడా చాలా ఫేమస్ ఉండేది. మీరు ఇలాంటివి ఓల్డ్‌వుంటాయి చూడండి. వంటకాలు, ఓల్డ్ ఐటెమ్స్ అనేది మీరు ఇప్పుడు రీక్రియేట్‌గా చేసి జనాలకి చూపిస్తే చాలా బాగా ట్రెండింగ్‌లో ఉంటుంది. అంటే మంచిగా జరుగుతుంది. ఇప్పటికిప్పుడు ఈ జనరేషన్ తగ్గట్టు కాకుండా ఓల్డ్‌వి చేయడం వల్ల కూడా ఇప్పుడు అందరూ హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇదైతే చాలా బాగా జరుగుతుందండి. నేను 20 అయితే చెప్పాను కదా! మీకు ఏదో ఒకటన్నా మీకు అనుగుణంగా అంటే మీ పరిస్థితులకు అనుగుణంగా మీ ఊరికి సంబంధించినది మీరు చేయగలిగినది ఏదో ఒకటి ఉంటుంది. మీకు ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు వీటి గురించి డీటెయిల్‌గా కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.